భారతదేశంలో శక్తివంతమైన ప్రధానుల్లో నెహ్రూ ఒకరు, ఆ తర్వాత మోదీ. మధ్యలో కొంతమంది వాజ్పేయి, ఇందిరా లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ కొన్ని అంశాలని మనం మాట్లాడడానికి కొంతమందికి ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ ప్రతిదాన్ని రాజకీయం చేస్తోన్న రాజకీయ నేతలు మాట్లాడుతోన్న దాన్ని కన్సిడర్ చేసి ఇప్పుడు నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతాను. కొంతమందికి ఇబ్బంది అనిపించవచ్చు. కానీ భారతదేశంలో అప్పటి నెహ్రూ గొప్ప, లేకపోతే ఇప్పటి మోదీ గొప్ప అని చెప్పేసి. మోదీ కూడా రీసెంట్గా నెహ్రూ మీద చాలా ఆరోపణలు చేశారు. బాలల దినోత్సవం సందర్భంగా, నెహ్రూ జయంతి సందర్భంగా నవంబర్ 14 అంటే నిన్న కాంగ్రెస్ పార్టీ మోదీని టార్గెట్ చేస్తూ, నెహ్రూతో కంపేర్ చేస్తూ చాలా విమర్శలు చేసిన పరిస్థితి. మీ విశ్లేషణ ఏంటి? ఏం చెప్తారు చరిత్రకారులుగా, రాజ్యాంగ విశ్లేషకులుగా? నెహ్రూ గొప్పన, మోదీ గొప్పన? ఎస్ అండి, ఇప్పుడు నిజంగా ఈ ప్రశ్నని ఫేస్ చేయడం కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రస్తుత ప్రధాని మోడీ గొప్ప, భారత మొట్టమొదటి ప్రధాని నెహ్రూ గొప్ప. ఈ విషయాన్ని మీరు ప్రశ్న అడిగినట్టే కాదు, బయట కూడా చర్చలు జరుగుతాయి. కానీ ఎవ్వరూ కూడా కుండబద్దలు కొట్టినట్టు మోడీ గొప్ప, నెహ్రూ గొప్ప అని చెప్పరు. ఎందుకంటే మన తరం మోడీ గొప్పతనాన్ని చూస్తుంది, ప్రత్యక్షంగా చూస్తుంది. మోడీ అందరితో కలవడం, దేశాన్ని ముందుండి నడిపించడం, వికసిత భారత్ అని, భారత పునరుజ్జీవనానికి ఒక అద్భుతమైన 2047 ముందుకు తీసుకెళ్లడం, అమృత్ కాలని తీసుకెళ్లడం, ప్రపంచవ్యాప్తంగా భారత దౌత్య విధానం అద్భుతంగా ఉండడం, ఒక గ్లోబల్ లీడర్గా ఉండడం, మోడీ హవా మనం చూస్తున్నాం. కాబట్టి మోడీ ఎంత గొప్ప మన తరం ఉంది. మరి నెహ్రూతో పోల్చి నెహ్రూ గొప్ప, మోడీ గొప్ప అనేది మనం ఇప్పుడు అంచనా అయిపోయిన చరిత్ర చూస్తుందండి. కానీ ప్రస్తుతం భారత ప్రధానిగా ఉన్న మోడీ గొప్పోడా అని చెప్పడానికి ఆయన పదవి మొత్తం అంతా ముగిసిన తర్వాత ఆయన ఎంత గొప్పోడో అసెస్ చేయాలి. ఇట్స్ నాట్ ది టైం. బట్ నెహ్రూ ఆల్రెడీ చాలా చేశారు. నెహ్రూ 17 సంవత్సరాల భారత ప్రధానిగా ఉన్నారు. ఇప్పుడు మోడీ కూడా 11 సంవత్సరాలు పూర్తయింది. చాలా సుదీర్ఘ కాలం పాటు వాళ్ళు పదవిలో ఉన్నారు. అది కాబట్టి వీళ్ళిద్దరూ ఎంత గొప్ప పాత్ర పోషించారు అంటే, భారతదేశ స్వతంత్రం వచ్చి సుమారు 78 సంవత్సరాలు. 78లో 17 సంవత్సరాలు నెహ్రూ, అదేవిధంగా సుమారు 12వ సంవత్సరంలో పుష్కర కాలం పాటు మోడీ ఉన్నారు. అంటే ఈ సమయంలో ఇద్దరిని పోల్చొచ్చు. పోల్చాలి అంటే మనం చరిత్రలోకి చాలా తొంగి చూడాలి, చాలా నిష్పాక్షపాతంగా, ఇంపార్షియల్గా వ్యవహరించాలి. అంతేగాని రాజకీయ రంగు పొలుముకొని నేను చెప్పేది చూడొద్దు. ఇటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, ఈయన కాంగ్రెస్ వాది, బీజేపీ వర్సెస్ చూడొద్దు. భారతదేశం ఒక అద్భుతమైన దేశం. భారతదేశంలో ఎవరు పాలకులు వచ్చినా పాలకులు శాశ్వతం కాదు, భారతదేశం మాత్రమే శాశ్వతం. ఎవరు వచ్చినా భారతదేశం కోసం చేశారా లేదా, వాళ్ళ ముఖ్య ఉద్దేశం భారత పునరభివృద్ధికి ఉపయోగించారా, భారత మాతకు సేవ చేశారా అనే దృష్టితోనే మోడీ గొప్ప, నెహ్రూ గొప్ప అనేది నేను ఇప్పుడు విశ్లేషణ చేస్తాను. ఫస్ట్ మోడీ మనం అంతా చూస్తున్నాం, కానీ నెహ్రూ గొప్ప ఒక్కసారి చూద్దాం. నెహ్రూ ఏం చేశాడు దేశానికి చూద్దాం. నేను ఒకటే అడుగుతానండి, 1947 వరకే భారతదేశాన్ని 1200 సంవత్సరాల పాటు పరాయి వాళ్ళు వేలారు. ఎవరు వేలారు? క్రీస్తు శకం 712లో అరబ్బులు సింధు ప్రావిన్స్ని అటాక్ చేసిన కాడి నుంచి ఢిల్లీ సుల్తానేట్లు, మొఘళ్ళు, ఆ తర్వాత బ్రిటిషోడు ఇంకా డేంజరస్ ఫెలో వచ్చి భారతదేశాన్ని 1200 సంవత్సరాల పాటు పరాయోడు ఏలి మామూలుగా చేయలేదండి. నెహ్రూ భాషలో ద ట్విస్ట్ విత్ డెస్టినీ, భరతమాతని దారుణంగా చేసి వదిలేశారన్నమాట 1947కి. 1947 ఆగస్టు 15 ఆయన ఇచ్చిన స్పీచే ట్విస్ట్ విత్ డెస్టినీ. రీసెంట్గా హమ్దాని న్యూయార్క్ మేయర్గా ఎన్నికైన విషయం కూడా ఆయన చెప్పారు. వన్స్ ఒక ఓల్డ్ హిస్టరీ వెళ్ళిపోయిందంటే కొత్త హిస్టరీ, ఒక స్పిరిట్ అవేకన్ అవుతుంది అని. అదేవిధంగా మహాభారతంలో శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు, మహాభారత యుద్ధం తర్వాత పాత తరం పోయింది, ఈ గడ్డల మీద కొత్త తరం వెళ్ళాలని పరీక్షిత్ మహారాజుని పెడతాడు శ్రీకృష్ణుడు. మనం అక్కడ చూస్తూ ఉంటాం. అదేవిధంగా భారతదేశాన్ని 1200 సంవత్సరాల పాటు పరాయి వాళ్ళు ఏలిన తర్వాత మొట్టమొదటి అవకాశం నెహ్రూకి ఎవరిచ్చారు? ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా గమనించాలండి. అందరూ మతాన్ని నమ్ముకునే వాళ్ళం, అందరూ భగవత్తుని నమ్ముకుంటాం, అందరూ ప్రకృతిని నమ్ముతాం. ఈ భారతదేశానికి అధినేత అవ్వాలంటే ఎన్నో అశ్వమేధ యజ్ఞాలు చేసి ఉండాలి. గొప్ప నేత. ఇప్పుడు మోడీకి ఇంత అవకాశం వచ్చింది అంటే, ఒక టీవాలాకి అవకాశం వచ్చిందంటే ఆయన పూర్వజన్మ సుకృతం భారతదేశానికి సేవ చేయడం. ఎంతో పుణ్యం చేస్తే కానీ భరతమాతకి సేవ చేసే సౌభాగ్యం లభించదు, భాగ్యం లభించదు. మరి నెహ్రూకి 17 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిత్వం ఎవరిచ్చుంటారు? ప్రకృతి ఇచ్చింది. 1200 సంవత్సరాల తర్వాత ముక్తి వచ్చిన తర్వాత ఆయనకి ఇచ్చింది. ఆయన దానిని చక్కగా భరతమాతకి సేవ చేశాడా అంటే, ప్రస్తుత భారతదేశానికి ఆయన చేసింది చూడాలి. ఆయన స్వతంత్రానికి ముందే బ్రిటిషోడు కాలంలో చెప్తే నమ్మరు, ఆయన మొత్తం 1889
నవంబర్ 14న పుట్టి 1964 ఆయన చనిపోయే లోపల అంటే 74 సంవత్సరాల వయసులో, అంటే 74 సంవత్సరాలు ఆయన జీవితకాలం అయితే 9 సంవత్సరాలు బ్రిటిషోడు జైల్లో పెట్టాడు. ఆయన మొత్తం 10 సార్లు 9 సంవత్సరాల పాటు ఆయన జైల్లో ఉన్నారు. బ్రిటిషోడు జైల్లో 9 సంవత్సరాల పాటు గడిపాడు. ఆయన ప్రపంచంలో ఒక పెద్ద ధనవంతుడు ఆయన. అలాంటి ఆయన జైల్లో ఎందుకున్నాడు అంటే దేశభక్తి. గాంధీ తర్వాత అతిపెద్ద నాయకుడు విన్స్టన్ చర్చిల్ మాటల్లో ఆయన స్వతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రధాని అయిన తర్వాత ఈజ్ ద లైట్ ఆఫ్ ఏషియా అని పిలిచాడు విన్స్టన్ చర్చిల్. అమెరికా అధ్యక్షుడే చెప్తాడు యు ఆర్ ది స్ట్రాంగెస్ట్ లీడర్ ఆఫ్ ది వరల్డ్ అని. ఎందుకంటే నార్త్ సౌత్ కొరియా దెబ్బలాడుకుంటే వాళ్ళ మధ్యవర్తిత్వం వహించింది ఇండియా. మరి ఇప్పుడు ఇండియా ఎలా ఉంది? తర్వాత ఆయన విజన్ ఎలా ఉంటుందంటే, అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచిస్తే అంబేద్కర్తో పాటు ప్రభుతులు దాంట్లో సజీవం అనేది ఉంటే ఆ భారతదేశాన్ని మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ మొత్తం 12 సంవత్సరాల పరాయి పాలనలో భారతదేశం దారుణమైన పరిస్థితి. ఇంకా దాన్ని నేను ఇప్పుడు వివరించక్కర్లా. దాన్ని పూలదండలో దారంలాగా ముడేసినట్టు నెహ్రూ ముడేసి భారత రాజ్యాంగాన్ని, అద్భుతమైన సజీవ సంస్కృతిని ఎంతో త్యాగం చేస్తే వచ్చిన సజీవ భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన బాధ్యత నెహ్రూదే. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటూ ఉంటుంది, అందరూ కాంగ్రెస్ పార్టీ చెప్పలేకపోతుంది నెహ్రూ ఏం చేశాడు, నిజంగా విఫలమైపోతుందని చెప్తాను నేనైతే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ప్రస్తుతం డెమోక్రసీ ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేసిన నెహ్రూ. ఎందుకంటే నెహ్రూతో ప్రపంచంలో గొప్ప నాయకులు 4 ఉండేవారండి. మార్షల్ టిటో అని యుగోస్లేవియా, సుకర్నో అని ఇండోనేషియా, తర్వాత ఈజిప్షియన్ ప్రైమ్ మినిస్టర్. ఈ 4 కూడా విఫలమైపోయారు. వాళ్ళ గర్వం వచ్చి నియంత్రులైపోతారు. ఈ సుకర్నో, మార్షలో, టిటో నియంత్రులైపోతారు. కానీ 1956లో ఇంకా వల్లభాయ్ పటేల్ 56-57లో వల్లభాయ్ పటేల్ చనిపోయిన తర్వాత, 1956లో అంబేద్కర్ చనిపోయిన తర్వాత ఇక కాంగ్రెస్లో ఆయన తిరుగులేని నేత. అప్పటికే 2 ఎలక్షన్లు విన్ అయిపోయారు, పూర్తి మెజార్టీ, అపోజిషన్ కూడా సరిగ్గా లేదు. ఆయన డిక్టేటర్ అయితే ఎవ్వడూ ఆపలేడు. కానీ ఆయన ప్రపంచానికి ఒకటే సందేశం ఇస్తారు భారతీయులకి, నేను ఐఎమ్ ఏ డెమోక్రాట్, ఐఎమ్ ఏ సోషల్ డెమోక్రాట్. ఈ భారతదేశాన్ని ప్రజాస్వామ్యంలో ఉండాలని నిబద్ధంగా రాజ్యాంగాన్ని అలా అమలు సరిపి 3 ప్రజాస్వామ్య ఎన్నికలు పెట్టి ఒరే ఇలా ఎలక్షన్ పెట్టుకోండి అని దగ్గరుండి నడిపించాడు గాంధీ అనుయాయుడిగా ఈ ప్రజాస్వామ్యం. అందుకని ప్రపంచమంతా ఆయన పొగుడుతుంది. నేను చెప్పడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు వెళ్ళిన ఇప్పుడులాగా కాదండి, రెడ్ కార్పెట్ వేస్తారు. ఇప్పుడు పవర్ఫుల్ ఇండియా, ఇప్పుడు మోడీ గారు వెళ్ళారంటే హ్యాపీ, యుఎస్ తల దించాల్సిందే ట్రంప్ అయినా. కానీ అప్పుడు ఇండియా డిఫరెంట్ అండి, కడు పేదరిక దేశం. మనకి ఫుడ్ గ్రెయిన్స్ కూడా లేవు. అదేదో PL 480 పెడితే అదేదో ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తే మనం తెచ్చుకునేవాళ్ళు. నెహ్రూ ఎప్పుడు వాషింగ్టన్ నిన్న ఒక చేతిలో భిక్ష పాత్ర ఉండేదంటండి, దాన్ని బెగ్గింగ్ బౌల్ అంటారు. ఆడు ఆహార ధాన్యాలు అయితే మన ఇండియన్స్ తినాలి. మన పరిస్థితి బాగాలేదు, గ్రీన్ రెవల్యూషన్ రాలేదు, గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ ఈరోజు అంటున్నాం, ఇండియా ట్రంప్ అని ఎవరినైనా ఎదుర్కొంటాం మనమని. ఇప్పుడు కాదండి, కూడు లేనప్పుడు ఒకరిని తట్టుకోవాలి, జమీందారులు అంటోండి. అటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, USSRని పక్కన పెట్టి 100 దేశాలని ఏకతాటిపై నడిపించి నామ్ అనే ఒక విధానాన్ని తెచ్చి ప్రపంచ శాంతికి పాటుపడింది. అందుకని ఐసెన్హోవర్, విన్స్టన్ చర్చిల్, USSR అన్ని దేశాలు కూడా నెహ్రూకి అంతటి స్థానం ఇచ్చేది. ఈజ్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్. USSR, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తర్వాత. అది నేను అన్నది కాదు, ప్రపంచమే అన్నీ చెప్పిన విషయాన్ని మనం జాన్ ఎఫ్ కెనడీ వీళ్ళంతా మాట్లాడతారు, హెన్రీ కిషింజర్ వీళ్ళందరూ దౌత్యవేత్తలు మాట్లాడతారు. అంతటి గొప్ప ఇండియా యొక్క భారత సంస్కృతిలోని గొప్పతనాన్ని నామ్ ద్వారా బయటికి ఇచ్చాం. అదే శాంతి అనే సందేశం అండి, అంత గొప్పది. అందుకనే ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియా చూస్తే, ఆయన బుక్ చదివితే మనకు ఆయనకి ఎంతటి అవగాహన ఉందో భారత సంస్కృతి. ఇప్పుడు అంటాం భారత సంస్కృతి మీద తిరుగులేని నేతలం, మేమే భారత సంస్కృతికి పుట్టాం, ఇదన్నీ అంటారు, మేము హిందూవాదులం, ఇదంతా అంటారు. ఆయన ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండియన్ అండి. ఆయన ఒక హిందూవాది. మోతీలాల్ నెహ్రూ ప్రయాగ్ దగ్గర త్రివేణి సంగమం దగ్గర పుట్టిన పెరిగిన ఆయన అంత గొప్పోడు. ఆ భరద్వాజ ఆశ్రమం దగ్గరే ఆయన ఇల్లు. ఆయన పుట్టుక చేతలు అన్నీ దానికి అనుకూలంగానే ఉంటాయి హిందూ మతం. కానీ ప్రపంచంతో ఇండియా ఏకం అవ్వకపోవడం వల్ల బ్రిటిష్ వాడు వచ్చి మనల్ని గెలిచాడు. అందుకని గాంధీ మహాత్ముడు ఒక్కడు చెప్తారన్నమాట, ఆయన వారసుడిగా ప్రకటించినప్పుడు, భారతదేశం నూతులో కప్పలా జీవించడం కాదు, ప్రపంచం తీరుతెన్నులు చూస్తూ వెళ్ళాలి, అది భారతదేశం. అందుకని ఆయన విజన్ చూడండి. IITలు ఇప్పుడు గొప్పగా చెప్పుకున్న IITలు ఎవరిచ్చారండి? ఇప్పుడు గొప్పగా చెప్పుకున్న బార్కు న్యూక్లియర్ బాంబుకి ఎవరు స్థానం ఇచ్చారు? హోమిజే బాబాని తెచ్చి
ఇప్పుడు గొప్పగా చెప్పుకుని ఇస్రో ఈ ప్రయోగాలు మేమే చంద్రయాన్ చెప్పుకునేది ఎవరిచ్చారు? ఆయన బ్రెయిన్ చైల్డ్లోంచి విక్రమ్ సారాభాయిని తెచ్చి, హోమీజే బాబాని అమెరికాలో ఉన్న వాళ్ళని తెచ్చి ఆయన ఇస్రోకి మూలస్థాపన చేశాడు 1969, 63 అంతకు ముందు అంతా. చూడండి ఈ మొత్తం మహేంద్రగిరి సెంట్రల్ అన్నీ పెట్టి, ఇటు ఇస్రో ఇటు బార్క్ అణు ప్రయోగాలే కాదు, ఐఐటీలు ఎవరు పెట్టారు? ఇప్పుడు గొప్పగా చెప్పుకునే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎవరు పెట్టారు? ఇప్పుడు గొప్పగా చెప్పుకున్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ మెడికల్ సైన్స్ని ఎవరు పెట్టారు? ఇవన్నీ మనం చూసుకోవాలి. విజన్ అంటే అది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎవరు? ఆయనే పునాది. తర్వాత ఇప్పుడు గొప్పగా చెప్పుకునే బాక్రా నంగల్, హిరాకుడి డ్యామ్స్ ఎవరు? దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, నెహ్రూ విజన్. ఈరోజు గొప్పగా చెప్పుకునే స్టీల్ ప్లాంట్లు ఎవరివి? నెహ్రూ పెట్టింది. టాటా బజాజ్తో ఆయన ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు, విక్రమ్ సారాభాయితో ఫ్రెండ్షిప్ చేసేవారు. ఇప్పటికీ సుప్రీంకోర్టు ఆక్షేపిస్తే ప్రజలతో ఆయన మమేకమయ్యాడు, సెక్యూరిటీ ఉండేది కాదు. గొప్ప గొప్ప భయంకరమైన విందులు వినోదాలు ఆయనకు లేవు. అంత గొప్ప సాధారణ జీవి. అందుకని ఇప్పుడు నేను చెప్పేది మీరు నమ్మకపోవచ్చు, కానీ భారతీయులు నమ్మారా లేదా అనేది ఇంపార్టెంట్. అందుకని 1951, 52 ఎన్నికల్లో, తర్వాత 1957 ఎన్నికల్లో, 1964 అంటే 62 ఎన్నికల్లో ఆయనకి పూర్తి మెజారిటీ భారతీయులు 3 సార్లు ఏకాభిప్రాయంతో ఇచ్చారు. ఆ టైంలో అపోజిషన్ పార్టీస్ లేకపోయినా ఆయన పార్లమెంట్లో అపోజిషన్ స్థానం ఇచ్చి అందరినీ మాట్లాడిచ్చేవారు. అందుకే ప్రజాస్వామ్యం అని చెప్పుకునే ఎలక్షన్ కమిషను, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా, యూపీఎస్సీ, ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధ సంస్థలు అనేవి ఆయన ఆధ్వర్యంలో, అంటే ఒక రాజ్యాంగం మళ్ళీ మన మీద కనపడుతుంది. ఒక అద్భుతం, ఒక విజన్, ఒక సైంటిఫిక్ విజను, ఒక కల్చరల్ రీఅవేకనింగ్. ఆయన కోరుకున్న ట్విస్ట్ విత్ డెస్టినీ స్పీచ్తో ప్రజల్ని మమేకం చేయడం, ప్రజల్ని ముందుకు నడిపించడం, చిల్డ్రన్ ముందుకు నడిపించడం, ఆ విజనే ఈరోజు ఇప్పుడు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భారత అంతర్జాతీయ విశ్లేషకులుగా చెప్తున్నా, భారత ఈజ్ అన్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ది ఇండియన్ ఫారెన్ పాలసీ అంటారన్నమాట. భారత దౌత్య విధానం ఇప్పటికీ 90% కాలానుగుణం కొన్ని మార్పులు వచ్చినా అది నెహ్రూ ఫారిన్ పాలసీ. ఈరోజు మల్టీ అలైన్మెంట్ అని మోడీ గారు అంటారు. అది నామ్ కంటే నామే, నాన్ అలైన్మెంట్, రెండిట్లకి ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తే ఇది అర్థమవుతుంది. కాబట్టి ఇది నెహ్రూ గొప్పతనం. ఈ గొప్పతనాన్ని చెరిపివేయడం అనేది అసంభవం అండి. ఎందుకంటే 1200 సంవత్సరాల పరాయి పాలన తర్వాత ఈ భరతమాత ఎవరికి అవకాశం ఇస్తే నెహ్రూ, గాంధీ ఎవరు ఇవ్వడం కాదండి, ప్రకృతి ఆయనకు అవకాశం ఇచ్చింది. 17 సంవత్సరాలు నిర్వర్తించి వెళ్ళిపోయాడు. అంబేద్కర్ యాక్సెప్ట్ చేశారు, వల్లభాయ్ పటేల్ యాక్సెప్ట్ చేశారు, అందరూ యాక్సెప్ట్ చేశారు. ముఖ్యంగా భారతీయులు యాక్సెప్ట్ చేశారు. పూర్తి మెజారిటీ 3 సార్లు ఇవ్వడం జరిగింది. ఆయన అంతకాలం సుదీర్ఘంగా మళ్ళీ ఇంకొక ప్రైమ్ మినిస్టరు 17 సంవత్సరాలు పనిచేసి అంత విజనం. నెహ్రూ అంత గొప్ప వ్యక్తి ఇంకొకసారి రారు. ఎవరు? రామచంద్ర గుహ చరిత్రకారులు కూడా మాట్లాడతారనమాట. ఇండియా ఆఫ్టర్ గాంధీ, ఇండియా బిఫోర్ గాంధీ రాసిన ఇప్పుడు లివింగ్ ఒక చరిత్రకారుడు. ఈ భారతదేశ చరిత్రలో, స్వతంత్ర భారతదేశ చరిత్రలో నెహ్రూ తర్వాత ఇందిరా, తర్వాత ఎవరున్నా అంటారు. కానీ నేనైతే ఇందిరా స్థానం ఎవరైనా ఆక్యుపై చేస్తారేమో తర్వాత స్థానాలు, కానీ నెహ్రూ స్థానాన్ని ఎవ్వరూ తీసుకోలేరు. ఎందుకు అని చెప్తున్నానంటే ఆ కాలానికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు పరిపాలించలేరు కాబట్టి. భారతదేశం కడు దీనమైన పరిస్థితుల్లో ద ట్విస్ట్ విత్ డెస్టినీ అనే దారుణమైన పరిస్థితి నుంచి చాలా జాగ్రత్తగా పునాది వేసిన వాళ్ళు గొప్ప. ఈరోజు నేనుంటా, ఎవరైనా ఉంటారు. మన పూర్వీకులను తెలుసుకోవాలి. పూర్వీకుడు స్థానాన్ని మనం ఎలా ఆక్యుపై చేయలేము. మనం ఎంత గొప్పోళ్ళమైనా ఆ స్థానంలో నెహ్రూకి వచ్చిన స్థానం అది కాబట్టి ఆ స్థానంకి వెళ్ళి ఆ కాలానికి వెళ్ళి చేయలేరు కాబట్టి ఇక నెహ్రూ స్థానం ఎవ్వరికీ రాదండి. నెహ్రూ పేరు చెరపడం భారతదేశ చరిత్రలో అసంభవం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు బుద్ధుడి పేరు ఎవరైనా చెరపగలరా? బుద్ధిజం చెరిపారు కానీ బుద్ధుడి పేరు, గాంధీజాన్ని చెరపవచ్చు. మరి గాంధీ, రాముడు రామాయణాన్ని తీసేయచ్చు, మరి రామ సీతలను ఎవరైనా తీయగలరా? మన మ్యారేజ్ సిస్టమ్ నుంచి ఎవ్వరూ తీయలేరండి. భారతదేశ చరిత్ర అనేది ఒక అద్భుతమైన నిరాటంకంగా ముందుకెళ్తూ ఉంటుంది. ఈ భారతదేశం శాశ్వతం, భారత సంస్కృతి శాశ్వతం. దాంట్లో వచ్చిన ప్రధానమైన వ్యక్తులు ఒక పాత్రలు మాత్రమే. అంతకు ముందున్న పాత్రను కాదు, నీ సజీవ కాలంలో ఉన్న వాళ్ళని తీయాలి. కాబట్టి మోడీ గారు నెహ్రూ పేరుని చెరిపేయడం అనేది ఒక రాజకీయ మోటివే, అంతేగాని నెహ్రూకి చరిత్రలోకి వెళ్ళి మాట్లాడింది కాదు, ఒక రాజకీయ మోటివ్లో మాట్లాడింది. ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడినా అది రాజకీయాల మోటివ్, కానీ నేను చరిత్రలో తొంగి చూసి చెప్పిన విషయం. కాబట్టి మోడీ గొప్ప, నెహ్రూ గొప్ప అంటే ఇప్పుడు నా విశ్లేషణ బట్టి మీరే అర్థం చేసుకోండి.